ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చిక్కుడుకాయ తాలింపు, గోంగూర పచ్చడి. ఒక విషయం చెప్పనా, పచ్చడితో తిన్నా కూడా తృప్తిగా తినాలి. డబ్బులు లేలాగా కొంతమందికి కోట్లు కాస్తుండొచ్చు, కానీ కడుపు నిండా తినే యోగం ఉండదు. అలాగా అప్పున్న తృప్తిగా తినే యోగం కూడా ఉండాలి. అప్పుడే ఉంది ఫ్రెండ్స్, ఈరోజు అప్పు రేపు పడతాను. కానీ ఆ అప్పు ఇచ్చిన మోసం చేసి తిరిగితే ఎన్ని రోజులు తిరగలమా? ఒకరోజు తిరగలమా, 2 రోజులు తిరగలమా, 3వ రోజు తిరగతాం, 4వ రోజు అప్పు ఇచ్చినోడు ఎదురుగా నిలబడితే మొహం చల్లదు ఫ్రెండ్స్, మాట్లాడడానికి కూడాను. అలాగా మన కష్టపడింది పావలైనా సరే ఒకరిని మోసం చేయకుండా ఖచ్చితంగా తినండి. జీవితాన్ని ఈ రోజు కింద పడవచ్చు, ఎప్పటికైనా పైకి వస్తారు. ఒకరిని మోసం చేసామనుకో జీవితకాలం దొంగగా బతకాల్సిందే. పైకైతే రారు. ఎవరో ఒకరు గోష్ట తగిలి పోతారు పైకి. అది నా గోష్ట అయినా కావచ్చు, ఇంకొకరి గోష్ట అయినా కావచ్చు, ఇంకొకరి గోష్ట అయినా కావచ్చు. కానీ ఎవరికి కూడా ఫ్రెండ్స్ డబ్బిచ్చి అయితే పగ ఉండదు. డబ్బియకుండా మంచితనంతో ఉండేది ఒక్కరోజు ఫ్రెండ్షిప్ చేసినా చాలు. డబ్బిచ్చి పగయ్య కంటే కూడా అన్నం పెట్టి మంచి ఏదే మేలు. ఈ అన్నం పెట్టినా కూడా ద్రోహమే ఫ్రెండ్స్, ఎవరికైనా సరే. ఈరోజు మనం అన్నం చేసి పెట్టామనుకోండి, వాళ్ళే తిరిగి మనకి ఎన్ను పొట్టు చేసిపోతారు. తిన్న విశ్వాసం కూడా ఉండదు. అలాంటి రోజులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రోజులో. ఏంది ఈ అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఇది కడుపులో ఉన్న బాధ, ఆవేదన, ఆత్రం. కానీ ఎవరికి చెప్పాలో తెలియడంలే. ఇలా అయినా మీలాంటితో పంచుకుంటే బాధ పోతుంది అని, అలాగా పోతుందనే చెప్తున్నాను. కానీ నాకేదో వచ్చేస్తుంది, మీ లైఫ్ కొట్టేస్తారని అయితే కాదు ఫ్రెండ్స్. కడుపులో ఉన్న బాధను కొంచెమైనా బయట వదిలేస్తానని ఒక తృప్తి ఉంటుంది, అంతే ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు ఇదే మా ఇంట్లో వంట. రండి తినేసిపోదురు. ఓకేనా? బాయ్.